ఎండతో పని లేకుండా టమాటో నిలవ పచ్చడి సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్దిరిపోద్ది. దీనికోసం ముందుగా అర కేజీ దాకా బాగా పండిన టమాటాలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని, తుడుచుకొని పక్కన పెట్టుకోండి. దీన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని బాండీలో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్‌లోకి తీసుకొని పౌడర్‌లా చేసుకోండి. ఇదే బాండీలో 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, 50 గ్రాముల దాకా చింతపండు వేసుకొని వాటర్ అన్ని ఎగిరిపోయేంత వరకు ఈ విధంగా ఉడికించుకొని బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. పావు కప్పు దాకా కారాన్ని దీంట్లోకి వేసుకోండి. 3-4 టేబుల్ స్పూన్ల సాల్ట్ని, 20 దాకా చిన్నుల రెప్పలు, ఇందాక మనం వేయించుకున్న వాటిని పొడిలా చేసుకొని దీంట్లోకి వేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. బాండీలోకి ఒక 50 గ్రాముల దాకా శనగ నూనె వేసుకొని ముందుగా పోపు దినుసులు, చిన్నుల రెప్పలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక టమాటో పేస్ట్ అంతా కూడా దీంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేసుకొని తర్వాత ఒక రోజంతా పక్కన పెట్టేసేసుకుంటే ఆయిల్ అనేది ఈ విధంగా తేలుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి.